ఈరోజు ఈ మీటింగ్లో వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదం చెప్తూ నా స్క్రీన్ కనిపిస్తుంది, ఎవరైనా చెప్తారా ప్లీజ్? కనిపిస్తుంది సార్. యూ కెన్ వాయిస్ గో ఫర్. వాయిస్ వాయిస్ క్లియర్ ఉంది సార్? ఎస్ సార్, స్క్రీన్ అండ్ వాయిస్ ఆల్సో క్లియర్. గో ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ క్లియర్ మచ్. నాకు జోగిరాజ్ గారిది ఏదో నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, అతను బ్రేక్ అయిపోయారు. ఎనీవే పర్వాలేదు, ఇది మన చేతిలో లేదు. సో ఈరోజు ఈ తెలుగు మీటింగ్లో వచ్చిన వాళ్ళందరికీ నేను స్వాగతం చెప్తూ మన ఈ ప్రాసెస్ గురించి మనం బాగా తెలుసుకుందాం, బాగా నేర్చుకుందాం. అప్పుడే మనం ఎదగగలము, అవతలకు కూడా మనం ఎదిగించగలము. సో ఈ ప్రయత్నం మనకు ఉండాలి. ఒకవేళ సిన్సియర్గా మనం మొబైల్ పే ద్వారాగా మంచి అర్నింగ్ చేస్తాము, ఏదో చేస్తాం అనుకున్నట్టుగా అయితేనే రెగ్యులర్ బేసిస్లో మీటింగ్లు అటెండ్ అవ్వండి. ఈ సిస్టమ్ను బాగా తెలుసుకోండి. ఎందుకంటే మొబైల్ పే ఇస్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా. దిస్ ఇస్ కంప్లీట్లీ స్వదేశీ అప్లికేషన్. ఇందులో ఏ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏ ఫారిన్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. మిస్టర్ శ్రీకృష్ణ చౌదరి గారు ఈ అప్లికేషన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తుండ్రు. ఇంతవరకు అన్ని రకాల లీగల్ అప్లికేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తూ మనం అనుకుంటున్నాం లేట్ అవుతుంది, ఇదిగో ఈ వారం వస్తారు, ఈ 15వ తారీఖు అన్నారు, అవ్వట్లేదు, ఎందుకు లేట్ అవుతుంది. కానీ మనం చాలా ఈజీగా నేను ఢిల్లీలో ఉన్నాను. నేను ఫస్ట్ డేట్కి ఇక్కడ యానివర్సరీ అటెండ్ అవడానికి వచ్చాను. ఇంతవరకు ఈ చుట్టుపక్కల నాకు కూడా చిన్న చిన్న టీంలు ఉన్నాయి. సో ఆ టీంలతో పాటు వేరే టీంలు కూడా జాయిన్ చేసి అవన్నీ మీటింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే అప్లికేషన్స్లో ఇంకా క్యూఆర్ కోడ్ రాలేదు. క్యూఆర్ కోడ్ రాలేదంటే మన క్యూఆర్ కోడ్ కంప్లీట్లీ డిఫరెంట్ క్యూఆర్ కోడ్ దెన్ అదర్ అప్లికేషన్స్. యూపీఐ అప్లికేషన్ ఏదైతే మార్కెట్లో ఉన్నాయి దానికంట ఇది చాలా డిఫరెంట్ అయిన అప్లికేషన్. ఎందుకంటే మన అప్లికేషన్లో ఈ క్యూఆర్ కోడ్ ఈ కామర్స్ అండ్ యూపీఐ మిక్సింగ్లో ఉంది. సో ఇది ఎన్పిసిఐ దగ్గర కూడా ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ మిస్టర్ శ్రీకృష్ణ చౌదరి గారు దీన్ని తేడానికి ఎంత ప్రయత్నం చేస్తూ నేను దగ్గరుండి చూస్తున్నాను. ఆనెస్ట్లీ మీకు చెప్తున్నాను, రేపు సోమవారం నుంచి 2 టీంలు చేయడం ఉంది. టెక్నికల్ టీం ఒకటి మన ఆఫీస్లో ఉంటుంది, ఒకటి మెయిన్ టీం ఎక్కడైతే కంపెనీ టీం ఉందో అక్కడ ఉంటారు. ఈ క్యూఆర్ కోడ్ తేడానికి చాలా ఎంత బేగ వీలైతే అంత బేగ తేడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనది మిగతా అన్నీ అయిపోయి ఉంది. వాలెట్తో పాటు ఈ క్యూఆర్ కోడ్ లింక్ ఉంది కాబట్టి వాలెట్ ఇప్పుడు కొంచెం వర్క్ చేయట్లేదు. కానీ మిగతా అన్ని ప్రాసెస్ రిజిస్ట్రేషన్ కానీ వెండర్ మర్చెంట్ అడ్వైజర్ కానీ ఇవన్నీ అవుతున్నాయి, కానీ అన్నీ కంప్లీట్ అవ్వట్లేదు. కానీ దాని గురించి కూడా అంటే నా తెలిసినంత మాత్రం రేపటి నుంచి అది స్టార్ట్ చేస్తే చాలా బేగా 2-3 డేస్లో అయిపోవచ్చు. ఏది టైం పడినా కూడా 1 టైం కంప్లీట్ అయిపోతే మన ప్రాసెస్లో వర్క్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మనం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఎనీవే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుగా అయితే వాళ్ళ గురించి ఈరోజు ఈ మీటింగ్ ప్రెజెంటేషన్ నేను షార్ట్కట్లో చెప్తాను. మనకు మొబైల్ పే సర్వీస్ ఏది ఉందంటే మనది వాలెట్ సిస్టమ్ మీ అందరికీ తెలుసు. మన వాలెట్ ఏమో 2పే వాలెట్, మన కార్డు కూడా 2పే. కానీ మన కంపెనీ పేరు ఈ కామర్స్. మన ఈ కామర్స్తో ఉన్నాం కాబట్టి మొబైల్ పే ఇస్ అవర్ బ్రాండ్ నేమ్, మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్. కానీ ఎన్పిసిఐ అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి మనకు దొరికిన రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఏంటంటే అది 2పే బ్రాండ్ మీద వాలెట్ ఇంకా కార్డు, ఈ 2 మనకు అందింది. రేపు పొద్దున్న మనం ఏదైతే క్యూఆర్ కోడ్ ప్లేస్ చేయడానికి వెళ్తాం అది కూడా 2పేలోనూ ఉంటుంది, దాంట్లో మొబైల్ పే కూడా రాసి ఉంటుంది. సో ఇందులో ఉన్న సర్వీస్ ఏంటంటే వేరే వేరే అప్లికేషన్లో ఏదైతే సర్వీస్ అయితే ఉందో అన్ని సర్వీసెస్ మనకు కూడా ఉంటుంది. అది రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ అదర్ అన్ని రకాల సర్వీసెస్ మన సిస్టంలో కూడా ఉంటుంది. మన కార్డు కూడా ఉంది. మన కార్డు ఎప్పుడైతే మనం ట్రాన్సాక్ట్ చేస్తాం అక్కడ 0.70 నుంచి మొదలెట్టి 1.25 వరకు కమిషన్ వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ 1% కమిషన్ అనుకోండి. కానీ కంపెనీ కొన్ని టైంలో తక్కువ కూడా వస్తుంది, ఎక్కువ కూడా వస్తుంది. కానీ యావరేజ్ మీద 1% పట్టుకుని అందులో కూడా ఆఫ్టర్ జిఎస్టీ 75-25 డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా ఒక ఎండిఆర్ జనరేట్ అవుతుంది. అది కార్డు ప్రీవియస్లీ ఉండాలి, ఇప్పుడు కూడా ఉంది, రేపు పొద్దున్న కూడా ఉంటుంది. కార్డు కాదు ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. దాంతోపాటు మన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ వస్తుంది. కానీ మనకు ఒక విషయం ఆలోచించాలా, మన కార్డు ద్వారాగా ఎంత పేమెంట్ చేస్తాము, క్యూఆర్ కోడ్ ద్వారా ఎంత పేమెంట్ చేస్తాము అది మనం డిసైడ్ చేసుకోవాలి. దానికి ఈ మీటింగ్ కంప్లీట్గా వింటే మనకు తెలుస్తుంది మనం ఏదైతే ఎక్కువ యూజ్ చేయాలని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర 2పే ప్రీపెయిడ్ కార్డు ఉంది. కార్డు ద్వారా మనం ఎనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ.
1% ఆన్ అన్ యావరేజ్ కమిషన్. దాంట్లో జిఎస్టీ పోగా ఉన్న దాంట్లో 75%, 25% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ ఏదైతే వచ్చిందో దాని ద్వారాగా 10 లెవెల్స్లో కమిషన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది మనం క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తే ఏటవుతుందంటే, ఒక విషయం ఆలోచించాలా, మనకి కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే మనకి సెల్ఫ్ కమిషన్, డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఆఫ్ 75%లో 20% ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ కమిషన్ యాజ్ ఎ సెల్ఫ్ కమిషన్ మనకు వస్తుంది. కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే 20% సెల్ఫ్ కమిషన్, 74% ఏమో డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఇన్ 10 లెవెల్స్. దట్ ఈస్ 7.4% చెప్పిన. టోటల్ ఎంత అయింది? 94%. 6% ఉండిపోతుంది. దాంట్లో డిడిఓ, ఈడిఓ అండ్ ఎస్డిఓ ఈ ముగ్గురికి కలిపి 6%, అంటే 4% డిడిఓకి, 1% ఎస్డిఓకి, 1% ఈడిఓకి. ఇది ఈ విధంగా 100% ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు మనకి రీఛార్జ్ కమిషన్ మన అందరికీ తెలుసు. వేరే వేరే అప్లికేషన్ నుంచి చేస్తే రీఛార్జ్ డబ్బులు ఎంతో అది పే చేయాలి. అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్ ఛార్జ్ కూడా పే చేయాలి. కానీ మన ప్లాట్ఫామ్ నుంచి మనం రీఛార్జ్ చేస్తే మనకి ప్లాట్ఫామ్ ఛార్జ్ పడదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఏదైతే రీఛార్జ్ మనం చేస్తామో దాంట్లో 0.05% తక్కువ పేమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడం జరిగింది. 600 రూపీస్ ఒకవేళ మనం రీఛార్జ్ చేస్తే 0.05% ఒకవేళ రిడ్యూస్ అవుతే 3 రూపీస్ రిడ్యూస్ అయింది, అంటే 597 రూపీస్ నేను పే చేయాలి. ప్లాట్ఫామ్ ఛార్జ్ పడలేదు. మొన్న నేను ఢిల్లీ వచ్చి నాది 2 సిమ్కి నేను రీఛార్జ్ చేశాను. 2 దాంట్లో, ఒక దాంట్లో 3 రూపీస్, ఒక దాంట్లో 4 రూపీస్ నేను ప్లాట్ఫామ్ ఛార్జ్ పే చేశాను. నేను ప్లాట్ఫామ్ పేరు చెప్పను, ఎందుకంటే ఈ మీటింగ్ రికార్డ్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ద్వారాగా నేను 2 సిమ్కి రీఛార్జ్ చేయడానికి వెళ్ళి నాకు పే చేయవలసి వచ్చింది. సో దట్ ఈస్ మై బ్యాడ్ లక్, ఎందుకంటే ఆ రోజు మనకు అవ్వట్లేదు కాబట్టి నేను చేశాను. సో ఎనీవే, అది ఒక టైం పర్వాలేదు, మనకు పని కావాలా. ఎందుకంటే 10th నా ఒక సిమ్ అయిపోతుంది. నేను ఆ రోజు ఎలాగైనా చేయాలి. నేను ఆఫీస్లో కూర్చున్నాను. అప్పటికి నేను అడిగాను ఆఫీస్లో, రీఛార్జ్ ఏమైనా చేయగలనా అంటే, సార్ ఇంకా రెడీ అవ్వలేదు, మీరు చేయకండి అన్నారు. ఓకే, నేను వేరే అప్లికేషన్ నుంచి చేస్తాను. 4 రూపీస్ పే చేశాను, ఫుల్ అమౌంట్ కూడా పే చేశాను. సో నాకు అక్కడ ఏం బెనిఫిట్ రాలేదు కదా. కానీ అదే నేను ఇక్కడి నుంచి చేస్తున్నట్టుగా ఆ 4 రూపీస్ సేవ్ అవును, ఇంకా ఈ 3 రూపీస్ కూడా మిగిలిన, అంటే 7 రూపీస్ నేను సేవ్ చేస్తున్నాను. 2 సిమ్లు కలిపేసి 13 రూపీస్ నాకు పోయింది. అది నేను ఇక్కడి నుంచి చేస్తున్నట్టుగా యాజ్ ఏ యాక్టివ్ యూజర్ నాకు ఆ డబ్బులైనా సేవ్ అవును కదా, కానీ అవ్వలేదు. ఎనీవే, అది వన్ టైం గురించి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ వచ్చాం లైఫ్ టైం గురించి. సో ఈ విధంగా మనకి రీఛార్జ్ బెనిఫిట్. ఇప్పుడు మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ మనకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, 29th ఫిబ్రవరి మనకి ఇది కొత్త అంటే ఈ అప్లికేషన్ లో మర్చెంట్ అడ్వైజర్ గా ప్రాసెస్ తేవడం జరిగింది. మర్చెంట్ అడ్వైజర్ అంటే మన అందరికీ తెలుసును, మన ఫస్ట్ యూజర్ గా రిజిస్టర్డ్ అవుతాం, దాని తర్వాత మర్చెంట్ అడ్వైజర్. మర్చెంట్ అడ్వైజర్ అవడం కారణం ఏంటి అంటే, ఈ కంపెనీలో మనకు దొరికిన అన్ని రకాల ప్రాసెస్ ని మనం అవైల్ చేయగలుగుతాం, అన్ని రకాల సిస్టమ్ తో మనం వర్క్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక మర్చెంటే ఒక వెండర్ని చేయగలుగుతారు, ఒక మర్చెంటే ఒక మర్చెంట్ ని రిజిస్టర్డ్ చేయగలుగుతారు. సింపుల్ యూజర్ అయితే చేయలేదు. కానీ ఇక్కడ మనకు అవకాశం ఉంది. మీరు ఏ మర్చెంట్ అవ్వవసరం లేదు, ₹1 కూడా పేమెంట్ చేయవసరం లేదు. మీరు రిజిస్టర్డ్ అయ్యి మీరు యూజర్ గా ఇక్కడ వర్క్ చేయవచ్చు. కానీ మీకు కొన్ని అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏంటంటే, మీరు క్లబ్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు, మీరు వెండర్ రిజిస్టర్డ్ చేయలేరు, మీ లెవెల్స్ కమిషన్ కూడాను తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్ గా ఎవరైనా డబ్బులు లేవు బాబు, నేను నార్మల్ గా యూజర్ ఉంటానంటే ఉండొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. వాళ్ళ కమిషన్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది. కానీ వాళ్ళ ప్రాక్టికల్ గా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి మాత్రం పెద్ద బెనిఫిట్ ఇక్కడి నుంచి దొరకదు. కానీ ఇక్కడ ఏంటంటే 1500 రూపీస్ ఇచ్చి మనం కానీ మర్చెంట్ అడ్వైజర్ అయినట్టుగా అయితే మనకు చాలా రకాల బెనిఫిట్లు ఇక్కడ దొరుకుతాయి. చూడండి, 1500 రూపీస్ ఈస్ నాట్ ఎ బిగ్ అమౌంట్. మన లైఫ్లో ఇలాంటి అమౌంట్ మనం చాలా టైంలో ఖర్చు పెడుతుంటాం. ఇక్కడ ఒక 1500 రూపీస్ కానీ మనం ఇచ్చి చేయగలిగాం అనుకోండి, మర్చెంట్ అడ్వైజర్గా మనకు రిజిస్టర్ చేసుకోగలిస్తే, అక్కడ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే, మీకు ఒక వెండర్ రిజిస్టర్ చేయాలా, ఆ వెండర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒక 100 రూపీస్ మినిమం ట్రాన్సాక్షన్ చేయాలా. అప్పుడే యూ విల్ బికమ్ ఏ రిజిస్టర్డ్ మర్చెంట్ యూజర్, అంటే మర్చెంట్ అడ్వైజర్. సో ఆ క్రైటీరియా మనం కంప్లీట్ చేసేస్తే, మీరు చూడండి ఇప్పుడు చాలా మంది రిజిస్టర్డ్ అవుతుండ్రు, కానీ వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, విదిన్ 60 days యూ హ్యావ్ టు కంప్లీట్ ద టోటల్ ప్రాసెస్. మీన్స్ మీరు ఒక వెండర్ రిజిస్టర్డ్ చేయాలా, మీరు సొంతగానే చేయవచ్చు. ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, నేను ఒక కంపెనీ రన్ చేస్తుంటాను. సో ఆ కంపెనీకి నేను రిజిస్టర్ చేస్తాను యాజ్ ఎ వెండర్. అక్కడ ఒక ట్రాన్సాక్షన్ కూడా చేశాను, ఒకటి కాదు ఇంకా వేరే ట్రాన్సాక్షన్ కూడా అయింది.
సో నా క్రైటీరియా అంటే ఇది నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మీరు కూడా ఎవరైనా మర్చెంట్ అడ్వైజర్ అయ్యారంటే మీకు సొంత ఏమైనా సర్వీస్ కానీ ఏమైనా ప్రొడక్ట్ కానీ ఏదైనా కంపెనీ కానీ ఏమైనా షాప్ కానీ ఉన్నట్టుగా అయితే దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఒక వెండర్ని ఎవరినైనా రిజిస్టర్ చేయాలి. ఒక కిరాణా షాప్ అవ్వచ్చు, ఒక బట్టల షాప్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. దట్ ఈస్ ద క్రైటీరియా. దట్ షుడ్ బి కంప్లీట్ విద్ ఇన్ 60 days. అది అవ్వకపోతే మీరు మర్చెంట్ రిజిస్టర్డ్ గా కూడాను అప్లికేబుల్ ఉండరు. నేను ఇది చాలా క్లియర్ గా చెప్తాను. మీరు కావాలంటే అది చూడండి ఆ కండిషన్స్ అన్ని. సో ఇక్కడ మర్చెంట్ అడ్వైజర్ అవుతే మనకు బెనిఫిట్ ఏంటి ఉందంటే మనం ఒక మర్చెంట్ అడ్వైజర్ని రిజిస్టర్ చేయగలుగుతాం. ఎన్ని వెండర్ కావాలంటే అన్ని వెండర్ని మనం రిజిస్టర్ చేయగలుగుతాం. కంపెనీది ఎన్ని రకాల క్లబ్లు ఉన్నాయి అన్ని క్లబ్లు కూడా మేము పార్టిసిపేట్ చేయగలుగుతాం. అచీవ్ అవుతాము లేదు అది తర్వాత విషయం, కానీ మనం పార్టిసిపేట్ గురించి ఎలిజిబుల్ ముందు అవ్వాలి కదా. ఆ అవ్వడానికి 1500 రూపీస్. ఇప్పుడు ఈ 1500 ఇచ్చిన తర్వాత మీ ఫస్ట్ లెవెల్లో ఒక 10 మంది మినిమం కానీ మీరు రిజిస్టర్ చేశారు అనుకోండి యాజ్ అ మర్చెంట్ అడ్వైజర్ 450 రూపీస్ చెప్పిన మీకు సెల్ఫ్ కమిషన్ వస్తుంది. అంటే 4500 రూపీస్ అక్కడే వచ్చేసింది. ఇచ్చారు ఎంత? ఇచ్చేవెంత? 1500. 4500 రూపీస్ వచ్చింది అక్కడి నుంచి. వాళ్ళందరూ వెండర్ రిజిస్టర్ చేస్తారు సొంతకు కానీ ఏదో షాప్కి కానీ ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ మీద కూడా మీకు రెఫరల్ కమిషన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు 10 కంప్లీట్ చేసిన వెంటనే మీరు కానీ నేను కానీ అందరూ ఈక్వల్. సో మనం అక్కడ ఏటవుతుంది 10 మెంబర్స్ అచీవ్ రిజిస్టర్ చేయగానే ఎంపీఎల్సి అచీవ్ అయిపోతున్నాం. అంటే మర్చెంట్ ఫస్ట్ లెవెల్లో లింక్ క్లబ్ది మనం అచీవ్ అయిపోతాం. ఎంపీఎల్సి అచీవ్ అయిన వెంటనే మనకి ఏంటి దొరుకుతుంది? 1 time 3600 రూపీస్ ఒక అవార్డు దొరుకుతుంది. అంటే ఒక అమౌంట్ దొరుకుతుంది. కానీ కంపెనీ ఫస్ట్ టైం దానికి ఒక ఎల్డిపి ప్రోగ్రామ్ కింద పెట్టింది. దట్ ఈస్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో 1st సెప్టెంబర్ నుంచి 7th సెప్టెంబర్ లోపల ఎనీ ఒక డేట్ ఉంటుంది. దిగా ఫస్ట్ డెస్టినేషన్ పెట్టడం జరిగింది. అందులో ఎంతమంది అయినా సరే, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అచీవ్ అయ్యారు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు ఎంపీఎల్సీ అచీవ్ అయిన చాలా మంది అయ్యారు. ఎవరెవరు వెళ్ళడానికి ఇష్టపడతారో వాళ్ళందరికీ కంపెనీ తీసుకెళ్తుంది అక్కడ. అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి అవనివ్వండి, ఏ స్టేట్ నుంచి అవనివ్వండి. సో మన స్టేట్ నుంచి కానీ మన సౌత్ రీజన్ నుంచి కానీ ఎంతమంది వెళ్తారో వాళ్ళందరి పేర్లు వస్తే కంపెనీకి మనం అది ఇస్తాం. వాళ్ళని కూడా అక్కడి నుంచి డైరెక్ట్ గా కలకటా అచీవ్ అయ్యి కలకటా నుంచి మనం దిగాకి వెళ్తాం. దిగాలో 3 stars హోటల్ కంపెనీ బుక్ చేస్తుంది. అక్కడ మన అందరికి 2 nights 3 days అంటే మనకు అక్కడ ట్రైనింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని రకాల భోజనం అన్ని అంటే ఇన్ టోటల్ ఓన్లీ 3600 రూపీస్ మనం వదిలేస్తే మన కంపెనీ అది ఇచ్చిన ప్రోగ్రాము ఎల్డిపిది. ముఖ్యంగా ఏంటంటే మనం అక్కడ ఏంటి ఎంజాయ్ చేస్తాం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మనం అక్కడ ఏంటి నేర్చుకుంటాం అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే వి ఆల్ ఆర్ నార్మల్ పీపుల్. మనం ఒక బిజినెస్ చేస్తున్నాం లేదా ఒక జాబ్ చేసిన వాళ్ళు. సో మనకి ఈ రోజు మార్కెట్ కండిషన్లో ఈ కొత్త టెక్నాలజీలో మనం మార్కెట్లో ఎలా మార్కెటింగ్ చేస్తాం, మన సిస్టమ్ని ఎలా తీసుకెళ్తాం వెండర్ దగ్గర, ఇవన్నీ దానికి కంపెనీ ఒక ఎల్డిపి అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనకి ఇస్తుంది. సో అక్కడ మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ తీసుకెళ్ళడం కారణమే ఆ ట్రైనింగ్. సో ఓన్లీ దాని గురించి మనం 3600 రూపీస్ వదిలేస్తున్నాం. కానీ కంపెనీకి ఎంత ఖర్చు అవుతుందో దట్ మేబీ 25,000 30,000 40,000 ఎంత ఖర్చు అవుతుంది కానీ కంపెనీ అది బియర్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ టైం గురించి. దీని తర్వాత అవ్వచ్చు లాంగ్ రన్ లో ఇంక ఎల్డిపి ప్రోగ్రామ్ పెట్టకుండా, ఎందుకంటే మనం అందరు తయారైపోతాం కాబట్టి మేమే నేర్పించుకుంటాం మన వాళ్ళకి. ఆ విధంగా అవ్వచ్చు కూడా. సో అందరికి 3600 రూపీస్. నేను అన్న మాట ఏంటంటే ఇక్కడ మనం 1500 రూపీస్ ఇచ్చి మర్చెంట్ అడ్వైజర్ గా రిజిస్టర్డ్ అయిన వెంటనే మనకు 4500 రూపీస్ మన ఫస్ట్ లెవెల్లో ఎంపీఎల్సీ కంప్లీట్ చేయడానికి వెళ్ళి 2 అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఒకటి ఏంటంటే మనకి ఎల్డిపి ప్రోగ్రామ్ దొరుకుతుంది, లేకపోతే 3600 రూపీస్ అమౌంట్ దొరుకుతుంది. అంటే మొత్తం మీద ఈ 3600 ప్లస్ 4500 అంటే నియర్ అబౌట్ 8100 రూపీస్ మనం ఇక్కడి నుంచి అర్న్ చేస్తున్నాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓన్లీ 1500 రూపీ. దాని తర్వాత నుంచి ఇంకా రాబోయేది అంత కామన్ అది. సో ఇది మనకు ఒక మర్చెంట్ అడ్వైజర్ అవడం బెనిఫిట్. ఈ మర్చెంట్ అడ్వైజర్ లో సెకండ్ లెవెల్ నుంచి కూడా కమిషన్ వస్తుంది. ఇప్పుడు నేను 10 మందికి చేశాను, ఆ 10 మంది కూడా చేస్తారు కదా, వాళ్ళ తాలూకోలకు వాళ్ళు కూడా ఎంపీఎల్సీ అచీవ్ అవుతారు. అక్కడి నుంచి 3rd లెవెల్ 4th లెవెల్ 5th లెవెల్ అప్ టు 10th లెవెల్ దాని కమిషన్ కూడా రిఫరల్ కమిషన్ వస్తుంది. సెకండ్ లెవెల్ నుంచి 40 రూపీస్, 3rd లెవెల్ నుంచి 35, 4th లెవెల్ నుంచి 25, 5th లెవెల్ నుంచి 20, 6th నుంచి 10th వరకు 15 రూపీస్ చెప్పిన వస్తుంది. దిస్ అమౌంట్ not less than more than 18 crores rupees.
ఇది మనకు వినడానికి చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది, కానీ ఇట్ విల్ బి హ్యాపెన్. ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగింది అది ఈ 6th anniversary చాలా మట్టుకు విషయాలు కనిపించింది. రాబోయే రోజుల్లో ఇంకా మనం అందరూ చూస్తాం, ఇంకా ఏటేటి జరగబోతుంది. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉండి ఈ మాట అంటున్నాను అంటే నేను హెడ్ ఆఫీస్తో టచ్లో ఉన్నాను. ఎవ్రీడే మార్నింగ్ నేను కూడా కంపెనీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక్కడ నా టీం ఉన్న చుట్టుపక్కల ఊర్లో కూడా నేను మీటింగ్ కూడా చేస్తున్నాను. నాకు తెలుస్తుంది ఎక్కడ ఈ విషయం వెళ్తుంది అనేసి. సో మీ అందరికి నేను చాలా ఆనెస్ట్లీ చెప్తున్నాను, ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోండి. ఎవరైతే ఈ విషయాన్ని నిజంగా సీరియస్ గా తీసుకుని మొబైల్ పే చేస్తారో, మొబైల్ పే నుంచి ఒక మంచి అర్నింగ్ చేస్తానని అంటే మనసులో ఉన్న వాళ్ళు మీరు చాలా ఓపెన్ అయిపోండి, చాలా సీరియస్ అయిపోండి. కొద్దిగా కానీ ఈ సిస్టంలో ఒకటే చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఏదైనా సరే వన్ టైం చేయాలా, దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. వేరే వేరే చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, లేదని కాదు, మార్కెట్లో వాళ్ళు కూడా డబ్బులు ఇస్తుంటారు. కానీ ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు అచీవ్ ద పొజిషన్. మీకు ఆ బిజినెస్ వాల్యూమ్ ప్రతి నెల చేయాలి, కానీ మొబైల్ పేలో వన్ టైమే అచీవ్ అవ్వాలి. మీరు ఎంపీఎల్సి అచీవ్ అయిపోయారంటే మీ మ్యాటర్ క్లోజ్. అక్కడి నుంచి నెక్స్ట్ క్లబ్ అచీవ్ అయిపోయారంటే అది కూడా క్లోజ్. సో నెక్స్ట్ ఇదిగో ఎంపీఎల్సి గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇప్పుడు నేను నెక్స్ట్ సెకండ్ లెవెల్, దట్ ఈస్ సాపీ క్లబ్. సాపీ క్లబ్లో మనకి ఏడ్ చేయాలి, 20 మర్చెంట్ అడ్వైజర్ మనకు అవ్వాలి. ఎవరైనా సాపీ క్లబ్ అచీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ లెవెల్లో 10, సెకండ్ లెవెల్లో 20. అంటే ఈ 10 మందిలో ద్వారాగా మనం 20 మెంబర్స్ కానీ తెచ్చుకోగలిస్తే మన సాపీ క్లబ్ అచీవ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు నేను అంటాను ఒక మాట, ఈ 10 మెంబర్స్కి నేను ఎప్పుడైతే తెచ్చానో ఆల్ 10 మెంబర్స్ కూడా నేను సాపీ క్లబ్ తర్వాత మాట నేను అచీవ్ అయిన, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ అందరికీ నేను మర్చెంట్ అంటే ఎంపీఎల్సీ అచీవ్ చేయిస్తాను, దట్ ఈస్ మై ఫస్ట్ టార్గెట్. నేను నా టీంలో అనుకున్నది నేను చెప్తున్నాను, మీరు కూడా అదే అనుకోవాలా. నేను ఈ 10 మందికి తెచ్చానంటే నేను ఎదిగిపోవాలని కాదు, వాళ్ళకి ఎదిగించాలా. దట్ ఈస్ మై మెయిన్ టార్గెట్. ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ పీపుల్ దో హూ ఆర్ అటెండ్ దిస్ మీటింగ్, మీరు ఈ విషయం తెలుసుకోండి, మీ మనసులో కూడా ఈ మాట పెట్టుకోండి. ఆ 10 మందికి నేను మర్చెంట్ అడ్వైజ్ చేసిన ఏంటంటే నేను ఎంపీఎల్సీ అచీవ్ అయిపోయిన దాని గురించి కాదు, వాళ్ళకు కూడా ఎంపీఎల్సీ అచీవ్ చేయిస్తాను. వాళ్ళు కూడా టూర్లో వెళ్ళాలా, టూర్ వెళ్ళకపోతే టూర్ ఒకవేళ క్యాన్సిల్ చేస్తే కంపెనీ 3600 వాళ్ళకు కూడా వస్తుంది. సో 1500 పే చేసి 3600 వాళ్ళకు కూడా అందిపోవాలి. దట్ ఈస్ మై థింకింగ్. సో మీరు కూడా అది ఆలోచించండి. నేను ఒకవేళ తప్పు అన్నట్టుగా సారీ ఫర్ దాట్. కానీ ఒకవేళ వాళ్ళు కూడా అచీవ్ అయ్యారంటే 10 మంది కానీ అచీవ్ అయ్యారంటే సెకండ్ లెవెల్లో 100 అయిపోతుంది. కానీ కంపెనీ అడిగిందంతా 20 మర్చెంట్ అడ్వైజర్ ఇన్ యువర్ సెకండ్ లెవెల్ కానీ మీరు కంప్లీట్ చేస్తే యూ విల్ అచీవర్ ఆఫ్ ద సాపీ క్లబ్. నెక్స్ట్ ఈ సాపీ క్లబ్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఎంతమంది అయితే మర్చెంట్ అడ్వైజర్ త్రూ అవుట్ ద కంట్రీ ఎవ్రీ మంత్ జాయినింగ్ అవుతారు, ఏ టీం ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ అని. కానీ ఫస్ట్ లెవెల్ ఎంపీఎల్సీలో 100 రూపీస్ చొప్పున వెళ్తుంది, 92 రూపీస్ చొప్పున సాపీ క్లబ్లో వస్తుంది. ఆ సాపీ క్లబ్లో ఎంతమంది అచీవర్ ఉంటారో, ఎంతమంది అయితే జాయిన్ అవుతారో 92 రూపీస్ ఇంటూ నంబర్ ఆఫ్ మర్చెంట్ అడ్వైజర్. సో 1 lakh మెంబర్ అయితే 92 lakhs వస్తుంది. ఇక్కడ ఎంతమంది అచీవర్ ఉంటారో వాళ్ళు ఈక్వల్ డివైడ్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు డీడియో క్లబ్. ఇక్కడ ఇంకో విషయం ఉంది, అది నేను తర్వాత స్లైడ్ లో చెప్తాను, థర్డ్ లెవెల్ విషయం. ఎందుకంటే అది ప్రీమియం క్లబ్ తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి అది నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. దీని తర్వాత మనకు ఉంది డీడియో క్లబ్. డీడియో క్లబ్ ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ డీడియో అవ్వచ్చు, కానీ దానికి ఒక కండిషన్ ఉంది ఏంటంటే 2000 కంటే ఎక్కువ డీడియో అవ్వరు. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్రెడీ పాత డీడియోస్ ఉన్నారు, దాంట్లో నేను ఉన్నాను. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, అంతమంది తర్వాత కూడా ఇంకా వేకెన్సీ ఉంది. కానీ టోటల్ నంబర్స్ ఆఫ్ డీడియో టోటల్ కంట్రీలో టోటల్ కంపెనీలో 2000 అవుతారు. దీని గురించి క్రైటీరియా ఏంటంటే ఈ డీడియో రిజిస్ట్రేషన్ చేయాలంటే 5000 రూపీస్ డిపాజిట్ చేయాలా, మీ అప్లికేషన్ నుంచే మీ డీడియో అయిపోతారు. డీడియో అయిన తర్వాత మీకు ఏడ్ చేయాలంటే ఫస్ట్ ఎంపీఎల్సీ అచీవ్ అవ్వాలా, దాని తర్వాత అన్లిమిటెడ్ లెవెల్లో 50 మర్చెంట్ అడ్వైజర్ మీ టీంలో వచ్చేస్తే యు ఆర్ ద అచీవర్ ఆఫ్ డీడియో క్లబ్. ఇది వన్ టైం అచీవ్ అవ్వాలి, లైఫ్ టైం బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఏదైతే మర్చెంట్ అడ్వైజర్ జాయిన్ అవుతే ఎవ్రీ మంత్ నంబర్ ఆఫ్ మర్చెంట్ అడ్వైజర్ ఇంటూ 23 రూపీస్ చెప్పున ఈ డీడియో క్లబ్ లో వస్తుంది. ఎంతమంది డీడియో క్లబ్ అచీవర్ ఉన్నా, ఒకవేళ 2000 ఉన్నా ఆ 2000 టోటల్ కంప్లీట్ అయిపోయినా ఇంక 2001 అవ్వదు. ఈ 2000 మెంబర్స్ కి టోటల్ నంబర్స్ ఆఫ్ డీడియోది 23 రూపీస్ వచ్చిన అమౌంట్ ఈక్వల్ గా డివైడ్ అయిపోతుంది ఎవ్రీ మంత్. రాబోయే రోజుల్లో, ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సమ్ 1000 వస్తాయి,
కానీ రాబోయే రోజుల్లో ఇది lakhs లో రావచ్చు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ 1 lakh మెంబరే మర్చెంట్ అడ్వైజర్ ఎవ్రీ మంత్ అయ్యారు అనుకోండి, 23 lakhs రూపీస్ ఇక్కడ వస్తుంది. 23 lakhs డివైడెడ్ బై 2000 ఎంత అమౌంట్ వచ్చినా అది 10 lakhs కూడా అవ్వచ్చు. ఐ డోంట్ నో. అది రోజు చెప్తుంది, ఆ టైం చెప్తుంది. ఎందుకంటే మొబైల్ పే ఇస్ ద ఓన్లీ కంపెనీ. రాబోయే రోజుల్లో మీరు అందరూ చూస్తారు, ప్రతి ఒక్క షాప్ లో మొబైల్ పే క్యూఆర్ కోడే కనిపిస్తుంది. అది నేను ఇక్కడి నుంచి కూర్చొని నాకు ఇమాజిన్ నేను చేయగలుగుతున్నాను. ఐ డోంట్ నో, నేను చెప్పిన దాంట్లో మీకు అది ఇమాజినేషన్ వస్తుందో లేదో ఐ కాంట్ సే. సో ఎనీవే, సో ఇక్కడి నుంచి ఈ డీడీఓ క్లబ్ అచీవ్మెంట్. నెక్స్ట్ ప్రీమియం క్లబ్. ప్రీమియం క్లబ్ లో ఏంటంటే మనం ఇక్కడ రిజిస్టర్డ్ అవ్వాలంటే 10,000 రూపీస్ పే చేయాలి. దీని బదులు మన కంపెనీ ఏటిస్తుంది, 10 నంబర్స్ ఆఫ్ షేర్ ఇస్తుందో. 1,000 రూపీస్ పర్ షేర్ వాల్యూ చెప్పిన 10 షేర్స్ మనకి ఇస్తుంది కంపెనీ. కానీ ఇక్కడ మనకు ఒక క్రైటీరియా దొరుకుతుంది ఏంటంటే, ఈ 10,000 రూపీస్ ఏదైతే మనం పే చేసామో మనకి ప్రీమియం క్లబ్కి మెంబర్ అయిపోయాం. కానీ ఇక్కడ మనకి ఒక కంపెనీ ఒక మంచి స్కోప్ ఇచ్చింది ఏంటంటే, మర్చెంట్ ఎంపీఎల్సీ అచీవ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్కి వదిలేసిన తర్వాత అన్లిమిటెడ్ లెవెల్లో 100 మర్చెంట్ అడ్వైజర్ కానీ కంప్లీట్ చేస్తే మనకి కంపెనీ ప్రీమియం క్లబ్ ది అచీవర్ అనుకుని ఈ 10,000 రూపీస్ మనకి రిఫండ్ చేసేస్తుంది ఆఫ్టర్ డిడక్టింగ్ ద జిఎస్టీ. జిఎస్టీ మాత్రం ఇక్కడ నుంచి మన 10,000 నుంచి డిడక్ట్ అవుతుంది, అది కంపెనీ పే చేయదు. సో మన 10,000లో జిఎస్టీ పే చేసిన తర్వాత మిగతా అమౌంట్ మనకు రిటర్న్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఎప్పుడు ఇస్తుంది? ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ని వదిలేసిన తర్వాత అన్లిమిటెడ్ లెవెల్లో 100 మర్చెంట్ అడ్వైజర్ అయిపోతే ఈ 10,000 రూపీస్లో జిఎస్టీ కట్ అయిన తర్వాత అమౌంట్ మనకి రిఫండ్ వచ్చేస్తుంది. కానీ ఆ 10 షేర్స్ అలా ఉండిపోద్ది. దాని తాలూకు డివిడెండ్ కానీ అంటే ఇన్ ఫ్యూచర్ వాల్యుయేషన్ కానీ ఏది పెరిగినా అన్ని మనం అవైల్ చేయగలుగుతాం. ఇక్కడ ఇంకో క్రైటీరియా కంపెనీ పెట్టింది ఏంటంటే, ఈ ప్రీమియం క్లబ్లో ఇంకో క్రైటీరియా పెట్టింది ఏంటంటే, ఇక్కడ 10% ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఈ క్లబ్లో వస్తుంది. ఎక్కడి నుంచి? ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ ఎప్పుడైతే వెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, ఆ క్యూఆర్ కోడ్ పేమెంట్ నుంచి ఏదైతే కమిషన్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఆ 75% డిస్ట్రిబ్యూషన్ మీద వచ్చిన కమిషన్ ఇక్కడ కూడా వస్తుంది. ఆ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. కానీ దాని క్రైటీరియా ఎటు ఉందంటే, థర్డ్ లెవెల్లో 80 మర్చెంట్ అడ్వైజర్ కంప్లీట్ అవ్వాలా. మీరు ఎవరైనా సరే మర్చెంట్ అడ్వైజర్లో రిజిస్టర్డ్ చేస్తే 10,000 రూపీస్ ఇచ్చి రిజిస్టర్డ్ చేశారు, అన్లిమిటెడ్ లెవెల్ నుంచి మీరు 100 కూడా కంప్లీట్ చేశారు, మీకు 10,000 రూపీస్ రిఫండ్ వచ్చేసింది. నాకు కూడా వచ్చేసింది ఈ మంత్లోనే, మీకు కూడా వచ్చేసింది అనుకోండి. కానీ థర్డ్ లెవెల్లో 80 మర్చెంట్ అడ్వైజర్ మీకు కంప్లీట్ అయిపోతే ఈ ప్రీమియం క్లబ్ ది సెకండ్ పార్ట్ నుంచి, అంటే కమిషన్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్ నుంచి మనం అక్కడ కూడా షేర్ హోల్డర్ అవుతాం. కానీ దాని నంబర్స్ ఎంత ఉంది? ఓన్లీ 10,000. కానీ ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్లో ఒకటే కండిషన్ ఉంది ఏంటంటే, ఆ అమౌంట్ నాట్ మోర్ దెన్ 10,000 అవుతుంది. అక్కడ ఎంత డబ్బులు వచ్చినా కూడా 10,000 కంటే ఎక్కువ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ 10,000 మెంబర్స్ ఉన్నారు, అక్కడ ఒక 10 crores రూపీస్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది. కానీ 10,000 కంటే ఎక్కువ పర్ ప్రీమియం క్లబ్ అచీవర్కి ఎవరు అక్కడి నుంచి, ఎందుకంటే మిగతా అమౌంట్ కంపెనీ ఇంకో అకౌంట్లో పెడతాది. దాని గురించి ఫ్యూచర్ ప్రోగ్రామ్ గురించి పెడతాది. అవ్వచ్చు ఫారిన్ ట్రిప్ అవ్వచ్చు, లేదా ఎవరైతే ప్రీమియం క్లబ్ అచీవర్ ఉన్న వాళ్ళకి వేరే ఫెసిలిటీ ఏమైనా ఇస్తారు, ఆ వాటి గురించి ఆ అమౌంట్ పెడతారు. అది వేరేగా కంపెనీ తీసుకోదు, కంపెనీ వేరే అకౌంట్లో యూజ్ కూడా చేయదు. అది ఆ అచీవర్స్ గురించే యూజ్ చేస్తారు. ఎవరైతే ఆ క్లబ్ అచీవ్ అయ్యారో వాళ్ళ గురించి యూజ్ చేస్తారు. మేబీ వాళ్ళు కార్ ఇవ్వచ్చు, లేదా కార్ది ఈఎంఐ ఇవ్వచ్చు, లేదా కార్కి ఆయిల్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళకి ఒక ఫారిన్ ట్రిప్ ఇవ్వచ్చు. ఐ డోంట్ నో. నేను ఇవన్నీ చెప్తున్నాను, మీరు డోంట్ రికార్డ్ ఇట్. ఇది నేను చెప్పాను, ఇది ఎందుకు ఇవ్వలేదని అలా డోంట్ క్వశ్చన్ మీ. అదేంటంటే అది ఆ క్లబ్ అచీవర్స్ గురించి యూజ్ చేస్తారు. దట్ ఈస్ ఫ్యూచర్ ప్లాన్ అవ్వచ్చు. వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఏమైనా సోషల్ ప్రోగ్రామ్ కూడా చేయవచ్చు. ఎక్కడైనా ఏమైనా పెద్ద క్లైమేటిక్ కండిషన్ జరిగింది అనుకోండి, ఎక్కడైనా అర్త్ క్వేక్ వచ్చిందా, లేదా ఫ్లడ్ వచ్చింది, అక్కడ కూడా అక్కడ మన మొబైల్ పే తరఫు నుంచి అక్కడ ఒక డొనేషన్ క్యాంప్ పెట్టారు అనుకోండి, మన ప్రీమియం క్లబ్ అచీవర్ డబ్బులే కాబట్టి వాళ్ళ దగ్గర ఒక మీటింగ్ చేసి అడుగుతారు, మనం ఈ అమౌంట్ ఉంది, ఇక్కడి నుంచి ఎంత అమౌంట్ మనం దాని గురించి సోషల్ వర్క్ యూజ్ చేయొచ్చు. ఇలా టైప్లో, అంటే ఈ విధంగా ఆలోచిస్తుంది కంపెనీ. ఎక్కడైనా అది విత్ డ్యూ పర్మిషన్ ఆఫ్ ద అచీవర్స్.
అది కంపెనీ తన ఇష్టం మీద చేయదు. ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఎఫ్ఎస్సి క్లబ్. ఎఫ్ఎస్సి క్లబ్ లో ఏంటంటే దిస్ ద లాస్ట్ క్లబ్ ఆఫ్ ద కంపెనీ. ఎఫ్ఎస్సి ఎవరైనా తీసుకోవచ్చు, కానీ నంబర్స్ ఏంటంటే 800 ఓన్లీ త్రూ అవుట్ ద కంపెనీలో, త్రూ అవుట్ ద కంట్రీ నుంచి. ఇది ఒక టైంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేది, కానీ ఇప్పుడు ఇది కంపెనీ గ్లోబల్ చేసింది. సో ఇది కంట్రీ లెవెల్లో నేషనల్ లెవెల్లో అయిపోయింది. దీని గురించి దీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకు 1,50,000 రూపీస్ పే చేయాలి. పే చేస్తే మన ఎఫ్ఎస్సి క్లబ్లో ఒకవేళ నంబర్స్ గ్యాప్ ఉంటే 800 కంప్లీట్ అయిపోతే ఇంక మీరు డబ్బులు ఇచ్చినా కూడా అవ్వదు, డబుల్ ఇచ్చినా కూడా అవ్వదు. ఎవరైనా కావాలంటే ఇది తీసుకోవచ్చు. దాని గురించి 1,50,000 చేయాలి. డీడీఓ గురించి ఆల్రెడీ చెప్పేసాను, 5,000 రూపీస్ పే చేయాలి. కానీ ఆ డీడీఓ క్లబ్ లో 5,000 మనం చేస్తాం, కానీ అక్కడి నుంచి ఎన్ని లక్షలు సంపాదిస్తాం, దట్ టైం విల్ సే. అలాగే ఇప్పుడు ఈ ఎఫ్ఎస్సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో వద్దాం. ఎఫ్ఎస్సిలో ఏంటంటే ఇక్కడ కూడాను 800 మెంబర్సే మర్చెంట్ అడ్వైజర్ ఈ ఎఫ్ఎస్సి క్లబ్ కి అచీవ్ చేయగలుగుతారు. దీని గురించి కావాల్సింది 1,50,000 పే చేయాలి. చేసేస్తే మనం ఇక్కడ రిజిస్టర్డ్ అయిపోతాం. వీళ్ళకి బెనిఫిట్ ఏంటి దొరుకుతుంది అంటే అది మనం ఆలోచిద్దాం, అంటే అది తెలుసుకుందాం. ఇక్కడ కంపెనీలో వచ్చిన ఈ మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ లో, వెండర్ ప్రాసెస్ లో ఈ క్యూఆర్ కోడ్ నుంచి అయిన పేమెంట్ కి, అక్కడి నుంచి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లో ఇక్కడ ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది, దట్ ఇస్ 10%. ఈ 10% అమౌంట్ కి కంపెనీ ఏమో 3 భాగంలో చేస్తుంది. ఎలాగంటే ఫస్ట్ 5% చెప్పున, సెకండ్ 7.5 చెప్పున, థర్డ్ 10% చెప్పున. ఆల్రెడీ సిఆర్ సింగ్ గారు 7 o'clock ఇంగ్లీష్ మీటింగ్ లో చెప్పారు. నేను అదే జస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేసి చెప్తున్నాను. 5% ఎవరికి ఇస్తారు? ఎవరైతే 1,50,000 కంప్లీట్ గా పే చేశారో వాళ్ళకి 5% చెప్పున ఆఫ్ ద టోటల్ వచ్చిన కమిషన్ ది డిస్ట్రిబ్యూషన్ కమిషన్. అంటే ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూపించారు అనుకోండి, మనకి 1,000 షాప్స్ అయ్యింది. ఆ షాప్ లో ప్రతిరోజు 10,000 రూపీస్ ది ట్రాన్సాక్షన్ అవుతుంది. అంటే కంపెనీ దగ్గరికి ఎంత వస్తుంది, ట్రాన్సాక్షన్ ఎంత అవుతుంది? 1 crore. దాంట్లో 3% చెప్పునే కండిషన్ ఉంది ఆ వెండర్స్ తోటి. సో ఎంత అమౌంట్ వచ్చింది? 3 lakhs. ఈ 3 lakhs లో జిఎస్టీ పే చేసిన తర్వాత ఎంత మిగిలింది? 2,46,000 మిగిలింది. సో ఇది కానీ ఈ 5% చెప్పిన ఇది డిడిఓ, సారీ ఇది డిడిఓది చెప్తుంది. అచ్చా సరే, డిడిఓది చెప్పేస్తాను. డిడిఓదో ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అంటే 2% చెప్పిన అవుతుంది. అది 3,690 రూపీస్ పర్ డే అవుతుంది. మంత్ వచ్చి కానీ 1,10,000 అవుతుంది. ఈ ప్రీమియం క్లబ్, ప్రీమియం క్లబ్ ది 3 లెవెల్స్ ఉంది. అది ఆల్రెడీ చెప్పేసాను. 10, 20 అండ్ 80 థర్డ్ లెవెల్లో అవ్వాలా. దట్ ఈస్ ఇప్పుడు ఎఫ్ఎస్సి గురించి చెప్తుండాలి. ఫస్ట్ 5%. ఈ 5% ఎవరికి ఇస్తారంటే ఎవరైతే 1,50,000 పే చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ది 10%. అంటే ఈ వెండర్ ప్రాసెస్ ద్వారా వచ్చిన అమౌంట్ కి 3 భాగం చేస్తుంది కంపెనీ. అదేంటంటే ఫస్ట్ లెవెల్లో 5% చెప్పుని ఇస్తుంది. ఆ 5% అమౌంట్ క్యాల్కులేషన్ నెక్స్ట్ స్లైడ్ లో ఉంది, అది కూడా చూపిస్తాను. సెకండ్ పోల్ 8 ఉంది, 7.5% క్లబ్ పోల్. థర్డ్ ఉంది 10% క్లబ్ పోల్. ఈ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 20,000 వెండర్స్ అంటే షాప్స్ మనం రిజిస్టర్ చేసాం, మనం క్యూఆర్ కోడ్ పెట్టిస్తాం. ప్రతి షాప్ లో 3% చెప్పిన కండిషన్ అయింది. ప్రతిరోజు ప్రతి షాప్ లో 10,000 ట్రాన్సాక్షన్ అవుతుంది. సో ఇక్కడ కమిషన్ ఎంత వస్తుంది? 60 lakhs కమిషన్ వస్తుంది. దాని జిఎస్టీ పోగా 49,20,000 రూపీస్ టోటల్ కమిషన్ వస్తుంది. సో అక్కడి నుంచి ఈ ఫస్ట్ లెవెల్ అంటే ఫస్ట్ పోల్ 5%, అందులో ఎంత వస్తుంది? అక్కడ టోటల్ ఎఫ్ఎస్సి ఎంతమంది ఉంటారు? 800. సో ఈ ఫస్ట్ పొజిషన్ లో ఫస్ట్ క్లబ్ పోల్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపించడం జరుగుతుంది. దీన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ గా తీసుకోకండి, ఇది కంప్లీట్లీ ఎగ్జాంపుల్. 500 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు 1,50,000 కంపెనీకి పే చేసింది. సో కంపెనీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఎంత వచ్చింది? 36,90,000. ఇది పర్ డే కింద వచ్చింది. సో దాని అమౌంట్ ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే 500 లో ఎంత వస్తుంది? 11,070 రూపీస్ చెప్పున పర్ మంత్ కమిషన్ వస్తుంది. అలాగే 7.5 లో 200 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 41,512 రూపీస్ చెప్పున వస్తుంది. 10% క్లబ్ పోల్లో 100 మెంబర్స్ ఉన్నారు చూడండి, 500, 200, 100 అంటే ఇది 800 మ్యాచ్ చేశారు.
సో ఇక్కడ నుంచి 1,10,700 రూపీస్ పర్ మంత్ కమిషన్ వస్తుంది. సో దిస్ ద డిస్ట్రిబ్యూషన్ కమిషన్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. దీనికంటే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది సిచ్యువేషన్ చెప్తుంది. ఎంత కమిషన్, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది, ఎంత కమిషన్ వస్తుంది, ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ ఇది తెలుసుకోవడానికి మనకి ఏంటంటే ఎవరికి ఎంత దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ స్లైడ్ లో ఉంది అనుకుంటాను, లేదు ఇక్కడే చెప్పేస్తాను. ఈ ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే 5% ఉన్న వాళ్ళు ఓన్లీ డబ్బులు కట్టారు, వీళ్ళు ఇంకే ప్రాసెస్ చేయలేదు. కానీ సెకండ్ 7.5% అంటే మీరు ప్రీమియం క్లబ్ అచీవ్ అయ్యారు అనుకోండి, అట్ ద సేమ్ టైం యు ఆర్ అచీవర్ ఆఫ్ ద 7.5% క్లబ్ పోల్ లో కూడా మీరు అచీవ్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇక్కడ 100 మర్చెంట్ అడ్వైజర్ మీ అన్లిమిటెడ్ లెవెల్ నుంచి అవ్వాలి. అప్పుడు అయితే మీకు ఇక్కడ ప్రీమియం క్లబ్ ది 7.5% కమిషన్ లో వెళ్తారు. అలాగే 10% వెళ్ళాలంటే 200 మర్చెంట్ అడ్వైజర్ అన్లిమిటెడ్ లెవెల్లో అవ్వాలా. ఫస్ట్ 10 వదిలేసి, ఫస్ట్ 10 అన్ని కండిషన్ లో వదిలేయాలా. అది డిడిఓ క్లబ్ వదిలేయాలా, ప్రీమియం క్లబ్ వదిలేయాలా, ఎఫ్ఎస్సి కూడా వదిలేయాలా దాని తర్వాతే. సో 200 మర్చెంట్ అడ్వైజర్ అన్లిమిటెడ్ లెవెల్లో ఆఫ్టర్ ఎంపీఎల్సి అయిన తర్వాత అయితే మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఈ 10% ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఆఫ్ ఎఫ్ఎస్సిలో అటెండ్ అవుతాం. సో ఈ అడ్వాంటేజ్ తక్కువ విషయం కాదు. ఒకవేళ 800 10% లెవెల్లో వచ్చేసారు అనుకోండి, డే విల్ కమ్, అందరూ వస్తారు, ఇక్కడ రావాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే మీకు 5% మీద 1,50,000 ఇచ్చారని మీకు 5% దొరుకుతుంది. 5% ఒక రోజు ఇప్పుడు ఇక్కడ 11,000 సంథింగ్ చూపిస్తుంది. కానీ ఇది 50,000 అవుతే ఈ 10 లెవెల్లో 10% లో ఉన్న వాళ్ళు అప్పుడు 5 lakhs కూడా అవ్వచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ 11,000 అయితే ఇక్కడ ఎంత చూపిస్తుంది, 1,10,000 చూపిస్తుంది. సో ఒక రోజు వస్తుంది, ఆ అమౌంట్ ఎంత పెద్దది అవుతుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు. నేను 100 చేసిన 7.5 లో వస్తాను, లేదా 200 చేసేస్తే నేను 10% లో వస్తాను. అందరూ ఆ ప్రయత్నం చేస్తాను. కానీ దీని నంబర్ మాత్రం ఫిక్స్, అది 800 ఉంటుంది. సో ఈ 800 మెంబర్స్ మొబైల్ పేజ్ టోటల్ ఫ్యూచర్ లో ఇది వన్ టైం అచీవ్ అవ్వాలా, లైఫ్ టైం ఈ బెనిఫిట్ దొరుకుతుంది. బాగా గమనించండి, 1,50,000 ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్. అది కూడా కంపెనీ ఫస్ట్ మీకు 1,50,000 రూపీస్ రికవర్ చేసిన తర్వాతే మీకు కమిషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలెడతారు. అంటే మనం ఇచ్చిన డబ్బులు ముందు మనకు రిటర్న్ చేస్తారు. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ మిస్టర్ కిషన్ చౌదరి. సో ఇంత ట్రాన్స్పరెంట్ గా, ఇంత నీట్ గా ఆలోచించి చేసిన ప్రాసెస్ ని కానీ మనం కరెక్ట్ గా ఆలోచించకుండా, కరెక్ట్ గా నేర్చుకోకుండా కానీ ముందుకెళ్తే మనం నష్టపోతాం. సో దీని బెనిఫిట్ ని మనం అందరు కలిసి బాగా అవైల్ చేసుకోవాలని నేను కోరుకుంటూ మీ అందరికి చెప్తున్నాను. దీని ప్రాసెస్ ని బాగా తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జనరేషన్ కమిషన్ అంటే మీ అందరికీ తెలుసు, 10 లెవెల్స్ లో ఇక్కడ వచ్చిన కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ వెండర్ ప్రాసెస్ లో వచ్చిన కమిషన్ కి 75-25 లో ఫస్ట్ సెల్ఫ్ కమిషన్ 51% వస్తుంది. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, లాస్ట్ స్లైడ్ లో మీరు చెప్పారు కార్డ్ నుంచి సెల్ఫ్ కమిషన్ 20% వస్తుంది. ఎస్, సెల్ఫ్ కమిషన్ 20% వస్తుంది. ఎందుకంటే అక్కడ కమిషన్ పర్సెంటేజ్ 1% ఇస్ మ్యాక్స్. ఆన్ అన్ యావరేజ్ 1% మనకు వస్తుంది. అక్కడ నుంచి జిఎస్టీ ఇచ్చిన తర్వాత ఉన్న అమౌంట్ కి 2 డివైడ్ చేస్తున్నాం, 75 and 25. సో దాట్ 20% మనకు సెల్ఫ్ కమిషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 74% లెవెల్స్ లో ఇవ్వడం జరుగుతుంది. 6% ఏమో ఈడిఓ, ఎస్డిఓ అండ్ డిడిఓకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ వెండర్ ప్రాసెస్ లో వచ్చేసరికి ఏంటవుతుందంటే ఇక్కడ మీ మర్చెంట్ అడ్వైజర్, దో హూ వీఆర్ మర్చెంట్ అడ్వైజర్, మనమేమో డైరెక్ట్ మర్చెంట్ తో మాట్లాడి, ఆ వెండర్ తో మాట్లాడి కమిషన్ ఏమో అగ్రిమెంట్ చేస్తున్నాం. అది 3% అండ్ అబావ్, మినిమం 3%. మేము 3% కూడా తక్కువ చేయకూడదని కంపెనీ కూడా చెప్తుంది. మేము కూడా అదే ప్రయత్నం. నేను నిజం చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంతవరకు. నేను ఈ ఢిల్లీలో కూడా, తర్వాత ఎక్కడెక్కడైతే నైనితాల్ మొన్న మీటింగ్ చేయడానికి అక్కడ నా టీం కూడా ఉంది. అక్కడ కూడా నేను చాలా వెండర్స్ తో మాట్లాడాను. ఎవ్రీ వన్ మినిమం 5% ఇవ్వడానికి అగ్రీ అయిపోయింది. నేను 3% చెప్పట్లేదు, 5% చెప్తే సార్ నాకు ఎప్పుడు పెడతారని అడుగుతుంది. ఎందుకంటే వెండర్ కూడా ఇక్కడ మంచి ప్రాఫిట్ ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం, నేను ఒక 2 minutes టైం తీసుకుంటాను. ఒక వెండర్కి ఏంటి బెనిఫిట్ ఉంది, అతను 3% ఇస్తారో లేదా 5% ఇస్తారో అనేసి ఒక మాట ఆలోచించండి. ఆ వెండర్కి ఎప్పుడైతే మనం వెళ్ళి యాజ్ అ మర్చెంట్ అడ్వైజర్ మనం క్యూఆర్ కోడ్ని అక్కడ ఎస్టాబ్లిష్ అంటే ఫిక్స్ చేస్తాం, ఆ క్యూఆర్ కోడ్ లో వచ్చి పేమెంట్ చేసిన వాళ్ళందరికీ కమిషన్ వెళ్తుంది. కంపెనీ తరపు నుంచి ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. వాళ్ళు మాత్రం వేరే క్యూఆర్ కోడ్ నుంచి పేమెంట్ చేశారు. నేను ఆ పేరు ఎత్తట్లేదు, ఎందుకంటే ఈ మీటింగ్ రికార్డ్ అవుతుంది.
వేరే క్యూఆర్ కోడ్ మీ అందరికి తెలిసి ఉంటుంది. అవన్నీ క్యూఆర్ కోడ్లు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అవన్నీ యూపీఐ కూడా యూజ్ చేస్తున్నాం. సారీ, వాళ్ళు మన మొబైల్ పే యూజర్ కూడా కాదు. వాళ్ళు వేరే క్యూఆర్ కోడ్ నుంచి మన మొబైల్ పే క్యూఆర్ కోడ్ లో పేమెంట్ చేశారు. అది 100 రూపీస్ అవనివ్వండి, 200 రూపీస్ అవనివ్వండి, 500 రూపీస్, వాట్ ఎవర్ మీ విత్ అమౌంట్ వాళ్ళు పే చేశారు అనుకోండి. ఆ క్యూఆర్ కోడ్ మీరు కానీ నేను కానీ ఎవరో ఒకరు ఎక్స్ రాము గారు పెట్టేశారు అనుకోండి. అక్కడ ఆ రాము గారు అక్కడ ఆ క్యూఆర్ కోడ్ పెట్టినందుకు ఆ ఎవరో ఒక పర్సన్ వచ్చేసి అక్కడ 1000 రూపాయలు పేమెంట్ చేశారు అనుకోండి. అతనికి వెంటనే కంపెనీ నుంచి ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది విదిన్ సెకండ్. ఎందుకంటే మన ఏఐ బేస్డ్ అప్లికేషన్ అవుతుంది. ఈ అన్ని గురించి కొంచెం లేట్లో అవుతున్నాయి. బోల్ డబ్బులు కూడా పడింది కంపెనీ. సో అది అతని దగ్గర ఒక మెసేజ్ వెళ్తుంది ఏంటంటే మీరు మొబైల్ పే క్యూఆర్ కోడ్ లో 1000 రూపీస్ ఈ టైంలో ఫలానా షాప్ లో మీరు పే చేశారు కాబట్టి మీకు ఇంత కమిషన్ వచ్చింది. మీరు ఈ కమిషన్ తీసుకోవాలనుకున్నట్టుగైతే మీరు కింద ఉన్న ఫాలో అప్ చేయండి. అంటే మీరు ఈ క్యూఆర్ కోడ్ లో పేమెంట్ చేసినందుకు వాళ్ళ దగ్గర ఒక లింక్ వెళ్తుంది. ఏంటంటే ఆ లింక్ లో క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్డ్ అయ్యి మీరు ప్రాసెస్ ఫాలో అయిపోండి. మీకు కూడా ఆ కమిషన్ మీరు యూజ్ చేయగలుగుతారు. అవ్వచ్చు చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే ఇవన్నీ ఏదో ఫ్రాడ్ అవ్వచ్చు అని ఊరుకుంటారు. నెక్స్ట్ టైం ఎక్కడైనా మళ్ళీ వెళ్ళి ఆ పర్సన్ అక్కడ యూజ్ క్యూఆర్ కోడ్ లో పేమెంట్ చేస్తారని ఇంకో మొబైల్ పే క్యూఆర్ కోడ్ లో ఇంకో షాప్ లో వెళ్ళి పేమెంట్ చేశారనుకో, అగైన్ హీ విల్ గెట్ అ మెసేజ్ ఫ్రమ్ ద కంపెనీ. ఏంటంటే మీరు మళ్ళీ ఇది పేమెంట్ చేశారు, టోటల్ అమౌంట్ ఇంత అయింది, మీరు ఇది అవైల్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఒక మనిషి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వినిన తర్వాత ఎవరైనా సరే ఒకసారి ట్రై చేస్తారు ఈ విషయం ఏడుదు అనేది. దాంతో పాటు వాళ్ళ దగ్గర ఈ మనకి మీటింగ్ ఐడి కూడా వెళ్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ మీటింగ్ లో మీరు జాయిన్ అవ్వండి అనేసి అది కూడా వెళ్తుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏంటి జరిగిందంటే ఇప్పుడు ఆ రాము గారు ఆ మర్చెంట్ మన మొబైల్ పేది క్యూఆర్ కోడ్ ఆ షాప్ లో పెట్టినందుకు జరిగింది ఏంటంటే ఆ షాప్ అతనితో మాట్లాడారు, సార్ మీరు 3 రూపాయల్లో 3% అగ్రిమెంట్ నాతో చేసుకోండి అనేసి ఏదో ఎలాగోలాగా అతనికి నచ్చెప్పి విషయాన్ని తెలియపరిచి అతనికి జాయిన్ చేయించాం. అతను అయిపోయాడు. అతను ఫస్ట్ ఏట్ అవ్వాలా, యూజర్ అవ్వాలా. దాని తర్వాత అతను వెండర్ రిజిస్టర్డ్ అవుతారు. వెండర్ రిజిస్టర్ అయిన వెంటనే అతను క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ మేము అంటించాం. ఇప్పుడు ఏటవుతుంది, ఏ పర్సన్ అయితే ఆ షాప్ లో ఆ క్యూఆర్ కోడ్ పేమెంట్ చేసి వెళ్తారో అందరూ అతనితో పాటు అటాచ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. అతను ఎప్పుడైతే ఆ యాప్ ని డౌన్లోడ్ చేయడానికి వెళ్తారో అతనికి లింక్ అనేది ఇతని రెఫరల్ నంబర్ వచ్చేస్తుంది. ఆ షాప్ అతని రెఫరల్ నంబర్, ఎందుకంటే హీఈస్ ఫస్ట్ జాయిన్డ్ యాజ్ ఎ యూజర్. సో అతనికి ఒక రెఫరల్ కోడ్ జనరేట్ అయింది. ఆ రెఫరల్ కోడ్ లో ఆ యూజర్ వచ్చేస్తారు. ఎవరైతే అన్నోన్ పర్సన్, అతనికి మొబైల్ పే ఏంటో అని తెలియదు కూడా, కానీ అతని రెఫరల్ కోడ్ లో వచ్చేస్తారు. ఇప్పుడు ఈ అందరు ఎవరు దాంట్లో వెళ్తారు, ఆ రాము గారు సెకండ్ లెవెల్లో వీళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఆ వెండర్ గేట్ ప్రాఫిట్ అవుతుంది. ఆ వెండర్ ఏమో అతను 1000 రూపాయల్లో సామాన్ కొన్నందుకు 3% చెప్పిన కంపెనీ అతను కట్ చేసి 970 రూపీస్ అతను పే చేస్తారు. 30 రూపాయలు కట్ చేస్తారు. ఈ ఒక విధంగా ఆ షాప్ అతనికి నష్టమే కదా. అందుకే అతను చేయను అనేసి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మనకు అతను చెప్పినవలసిన విషయం ఏంటంటే 30 రూపాయలు మీరు ఇక్కడ నష్టపోయారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఏడు జరుగుతుందో చూడండి. ఆ పర్సన్ ఎవరైతే 1000 రూపాయలు అక్కడ పేమెంట్ చేసి 30 రూపాయలు కట్ చేయించారో అతనికి వెళ్తుంది 51% ఆఫ్ ద 30 రూపీస్. అతనికి ఫస్ట్ కమిషన్ వెళ్తుంది. ఆ కమిషన్ మీద అతని దగ్గర మెసేజ్ వెళ్తుంది. ఇప్పుడు అతను మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మొబైల్ పే క్యూఆర్ కోడ్ లో పేమెంట్ చేస్తారు అనుకోండి, ఎక్కడైనా ఇంకా చేస్తారు. అది చేసిన వెంటనే రెఫరల్ కమిషన్ ఆ షాప్ కీపర్ కి వస్తుంది. అతను వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళారు అనుకోండి, ఒక 20,000 ఫీజు కొంటారు. అక్కడ కూడా మొబైల్ పేది ఎవరో ఒకరు ఏమో క్యూఆర్ కోడ్ పెట్టేశారు. ఎవరు నేను పెట్టానా, లేదా జోగిరాజు గారు పెట్టారు, లేదా పురుషోత్తం గారు పెట్టారు, లేదా తరుణ్ గారు పెట్టారు, లేదా హరీష్ గారు పెట్టారు, ఎవరో ఒకరు పెట్టేశారు. ఆ షాప్ లో అక్కడ 20,000 పే చేయగానే అతను 51% సెల్ఫ్ కమిషన్ వస్తుంది. కానీ ఆ షాప్ కీపర్ ఎవరి దగ్గర అయితే అతను ఫస్ట్ పేమెంట్ చేశారో అతని క్యూఆర్ కోడ్ తో అతను లాక్ అయిపోయారు. అతను ఎక్కడ పేమెంట్ చేసినా అతనికి రెఫరల్ కమిషన్ వెళ్తుంది. ఆ ఫ్రిడ్జ్ కొన్నందుకు అతనికి అవ్వచ్చు 200 రూపీస్ కమిషన్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఆ రోజు అతను ఏంటనుకుంటాడు, ఎక్కడి నుంచి వచ్చింది రా బాబు, ఇది నాకు పోయింది 30 రూపాయలు, వచ్చింది 200. సో ఈ డే విల్ కమ్, ఎవరైతే వెండర్ నెలకు 3,000 రూపాయలు కట్ చేయిస్తారు అనుకోండి, ఎవరేజ్ గా అతనికి 9,000 రూపీస్ రావచ్చు. నాట్ ఓన్లీ దాట్, అతని అవ్వచ్చు ఇలాంటి ఒక సమయం రావచ్చు అతనికి ఒంట్లో బాగోలేదు, 3-4 రోజులు వారం రోజులు షాప్ బంద్ ఉంచుకున్నారు, ఓపెన్ చేయలేకపోయారు. కానీ ఈ పర్సన్స్ అతనితో అటాచ్ అయిన వాళ్ళందరూ ఎక్కడో దగ్గర ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. వాళ్ళ రిఫరల్ కమిషన్ మాత్రం ఆ షాప్ కీపర్కి వెళ్తుంది. ఎందుకంటే అతని అండర్లోనే వాళ్ళందరూ జాయిన్ అయ్యి ఉన్నారు. సో దిస్ ఇస్ ద వెండర్ ప్రాసెస్. సో ఇందులో ఏంటంటే
ఈ చిన్న చిన్న వెండర్ నుంచి మొదలు, అందుకే కదా చౌదరి గారు అన్నారు, ఈ చిన్న చిన్న వెండర్స్ ఎవరికైతే ఈ ఆన్లైన్ స్కోప్ దొరకట్లేదు వాళ్ళ గురించి మొబైల్ పే, వాళ్ళు కూడా ఎదిగించాలా, మేము కూడా ఎదగాల. సో ఆ విధంగా మర్చెంట్ అడ్వైజర్ ప్రాసెస్ ద్వారాగా ఈ చిన్న చిన్న వెండర్స్ మనతో పాటు కలిసి వాళ్ళు ఎదుగుతారు, మేము ఎదుగుతాం. సో ఇంక నేను ఎక్కువ టైం తీసుకోకుండా మీటింగ్ ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మీటింగ్ బెంగాలీలో ఉంది. కొద్దిసేపటి గురించి మీటింగ్ బ్రేక్ అవుతుంది, ఎందుకంటే రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్ రికార్డింగ్ ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. నెక్స్ట్ మనం బుధవారం మళ్ళీ తెలుగు మీటింగ్ లో, టెక్నికల్ మీటింగ్ లో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.